ఇది నేను గ్రహించాను. అందుకని ఆలోచనను సమూలంగా అప్పుడు దానికదే పెరికివేయబడుతుంది. మీకు అర్థమైందా? అవునమ్మా. అప్పుడు ఆలోచనకి లేదు. ఆలోచన కలిగింది మీకు. మీరు రానిచ్చారు, దాన్ని తీసి అవతల పడేస్తారు. మీకు అర్థమైందా? అమ్మ అది ఇంకా అలా వెళ్ళిపోతుంది కదమ్మా, జాలు వారితో వెళ్ళిపోతుంది, ఏదో పట్టుకోవట్లేదు కదమ్మా అది. పట్టుకోవట్లేదు, చక్కగా అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని త్రవ్వి తీసి పారేయాలి. చూసారా? అవునమ్మా. సమూలంగా పెరికివేయాలి. ఇది అప్పుడే మనసు తేలికైపోతుంది అన్నమాట. ఇది అప్పుడు కృష్ణజీ నన్ను ఆపారు. నీవు చెప్తున్న విషయం ఒక 50 మందికి, ఒక 5,000 మందికి ఎలా అందజేస్తావో చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమే అయినప్పటికీ కూడా ఇది ఎలా అంటే, నువ్వు ఈ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని, నువ్వు చెప్తున్న ఈ విషయం ఒక 50 మందికి లేదా ఒక 5,000 మందికి ఎలా అందజేస్తావు నువ్వు అంటే, ఇక్కడ భావ ప్రసారానికి కీలకం ఏంటి? పరిశీలన. ఇక తక్కినవి ఏవి అవసరం లేదు. పరిశీలకుడు ఎవరు? దీనికి సమాధానం ఎలా చెప్తావు చెప్పు. సమాధానం ఒక్కటే, పరిశీలించు వివృతంగా, అంటే తలుపు తెరిచి ఉంచటం అన్నమాట. ఇది ఈ ఆవిష్కృతం చేసుకోవటం అంటే ఈ ప్రయాణం, ఈ శోధన యాత్ర అనంతంలోకి సాధించు. ఈ అంతర్దృష్టిలు ఎంత అద్భుతం అద్భుతం. అసలు అంతర్దృష్టిలో యొక్క నిజంగా ఆయన ఒక శ్రవత్ అంటాడు. అంతర్దృష్టి మొదలైందంటే ఇంకా అది అసలు మామూలు కాదు, ఒక అద్భుతమే. అంతర్దృష్టి ఒక అద్భుతం. అది నువ్వు ఒక 50 మందికి లేదా ఒక 5,000 మందికి ఎలా ఎలా చేరవేస్తావు నువ్వు? అది చేరవేయాలంటే ఏంటి? దానికి సమాధానం ఒక్కటే, అది విస్మృతంగా, అంటే ఆ తలుపులు తెరిచి ఉంచుకో. ఆ వచ్చే ప్రతి దాన్ని ఆవిష్కృతం చేసుకో. ఈ ప్రయాణం మొత్తం ఇదంతా కూడా శోధనా యాత్ర. ఈ శోధనా యాత్రలో ఆ యాత్ర అనంతంలోకి నీ దృష్టిని సారించినప్పుడు ఇక్కడ అంతర్దృష్టిలు మొదలవుతాయి అన్నమాట. అంతర్దృష్టిలు ఎంత అద్భుతమైనవి. అసలు మామూలు మిమ్మల్ని మీకు అలా అలా పట్టిచ్చేస్తున్నమాట, చూపించేస్తుంది అనమాట. ఇంకా ఆ గది వదిలి బయటకు వస్తూ ఉండగా నా మనసులో తిరిగి ఈ ప్రశ్న ఒకటి తలెత్తింది. ఎవరి కృష్ణమూర్తి అసలు? ఏ పరంపరానికి చెందుతాడు ఈయన? ఇలా ఈ ప్రశ్న వచ్చిందనమాట. అప్పుడు ఈ ప్రశ్నలోంచి ఒక సమాధానం వచ్చింది. ఎవరికి చెందుతాడు? ఎవరి పరంపర అంటే సమస్త మానవాళి. సమస్త మానవాళి అంటే, ఎందుకంటే ప్రతి మానవుడిలోనూ ఈ బంధాలు తెంచుకుని బయటపడగల యోగ్యం ఉంది. ప్రతి మానవుడిలో కూడా ఉంది. ఇదే శక్తి ఉంది. ఈ బంధాలను తెంచుకుని బయటపడగల యోగ్యత ఉంది. అది ఆ శక్తి యొక్క సామర్థ్యం. ఆ శక్తి సామర్థ్యం ప్రతి ఒక్కళ్ళలోనూ ఉందన్నమాట. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ బాగా అర్థమైంది కదా లత మీకు? అర్థమైందమ్మా. ఏది భావ ప్రసారానికి కీలకం పరిశీలనే కదా? పరిశీలన అండి. అవునమ్మా. ప్రతి దాని తక్కినవేవి అక్కర్లేదు. తక్కినవేవి అక్కర్లేదు. ఇది ఆ తలుపులు ఎప్పుడు అలా తెరిచి ఉంచంటున్నాడు అనమాట. అక్కడి నుంచి అంతర్దృష్టిలు మొదలవుతాయి అనమాట. అంతులేని నిధులు ఉన్నాయి మన లోపల. ఆ నిధులు ఒక్కొక్కటి బయటపడతాయి అనమాట. ఆశ్చర్యం. అదొక అద్భుతమైన నిజంగా. అయితే మరి ఆ తర్వాత ఆ సమాధి అనే ఆ మాటకు గల స్వభావ రూపాలు ఏమిటి అని నేను అతన్ని అడిగాను. సమాధి అంటే ఇంకా ఆ రోజంతా మెదడు నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక్క మాట అంటే తక్షణమే మెదడు ఆ మాటలో సమస్త విషయాన్ని గ్రహించేస్తుంది. అమ్మా ఇది కావాలమ్మా. ఒక్క మాటలో నేను మాట్లాడేటప్పుడు బయట నుంచి ఏదని అక్కడ నేనే కదా ముందమ్మా సమస్త విషయాన్ని
ఆ! అవును అంటే లత. అది వెంటనే అది ఏమి హ్మ్. లేకుండా ప్రతీదీ చూసేసుకుంటుందమ్మా. ఆ అది సున్నితత్వంలోకి ఎంత వచ్చేసరికి చురుగ్గా ఉంటుందంటే ఆ! అయ్య బాబోయ్! మామూలు ఇది చురుకుదనం అమ్మా. కాదు లత. ఆ! సమస్త విషయాన్ని గ్రహించగలగలమ్మా ఇది. సమస్త విషయాన్ని ఆ! గ్రహించేస్తుందన్నమాట. అవునమ్మా. అంటే ఇంక మెదడులో ఏది నిలవ చేసుకోదు. అసలు నిలవ చేసుకోదండి తను. అప్పుడు అక్కడి నుంచి ఏది జనిస్తే, అది ఏదొస్తే ఆ! అదే సంపూర్ణం. ఆ! అవునమ్మా. ఆ చర్యే సంపూర్ణమండి అక్కడ. ఆ చర్య సంపూర్ణం కాదు. హ్మ్. అది ఏదైనా కావచ్చు. తాట ఆ! కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఏదైనానమ్మా అసలు ఏదైనానమ్మా. ఎందుకంటే అక్కడ గత జ్ఞానపు ముద్ర లేదండి అక్కడ. గతం పడిపోతుంది లత. ఆ! లేకుండా తన ఆ! శిలులోంచమ్మా అది హ్మ్. చక్కగా, హ్మ్. అదే అమ్మా. చక్కగా అమ్మా అది అది. ఎందుకంటే దానికి అది గత గుర్తు తీసుకోదు కదమ్మా! తీసుకోదమ్మా ఇంకా. ఇంకా తీసుకోదు. తీసుకోకుండా తను స్వయంగా చక్కగానమ్మా ప్రతీది సంపూర్ణంగా గ్రహిస్తుందండి అక్కడ. అవునమ్మా. హ్మ్. అంటే ఇక్కడ ఇంకా సమాధంటే ఏంటి? ఒక ఆ! నిశ్శబ్దం అంతులేని నిశ్శబ్దం. అగాధం ఆ నిశ్శబ్దం అనమాట. అవునమ్మా. నిశ్శబ్దం. అంటే ఆ నిశ్శబ్ద స్థితిలో హ్మ్. అది ఒక్క మాట ఏదైనా దాని హ్మ్. దగ్గరికొచ్చినప్పుడు, హ్మ్. ఆ మాటలో ఉన్న సమస్తాన్ని, ఆ! ఆ సమస్త విషయాన్ని అది గ్రహించేస్తుందన్నమాట. గ్రహించేస్తా. అవునమ్మా. అంటే గ్రహించిందని మళ్ళీ నిలవ ఉంచుకోదు. హుహు. అంటే అక్కడి నుంచి ఏది జనిస్తే అదే సంపూర్ణం అనమాట. అదే అబ్బా! అవునమ్మా. సమాధంటే ఏదో కాదు. భగవాన్ చెప్తారు ఇదే సహజ సమాధి అనమాట. ఆ! ఆ మెదడు లోపల కాలపు కదలికలు ఉండవనమాట. హ్మ్. అయితే ఆ అప్రమేయమైనటువంటి ఆ చలనగతి ఉంది గదా! చూసారా? హ్మ్. అప్రమేయమే అంటే అంటే దేనితోని ఇంక ప్రమేయం దేని లేదమ్మా అంటే దానికి. ఇక్కడ థాట్ హ్మ్. లేదు కదా! ఆ! దేని మీద ఇది ఆధారపడి లేదు. లేదు. అవునమ్మా. అక్కడ ఏదొస్తే అది పరిపూర్ణం. ఆ! అప్పుడదెలా ఉంది? కాలపు కదలికలు లేవండి దానికి. ఆ! ఆలోచన లేదక్కడ. లేదమ్మా. ఆలోచనతో ఆ! కదలటం అనేది లేదు. లేదు. తీసుకోవట్లేదు అంటే కదమ్మా అసలు దానికి. హ్మ్. ఆలోచనతో కదలిక లేదు కాబట్టి, హ్మ్. ఇది అప్రమేయమైనటువంటి చలనగతి ఆ! అంటారు. అబ్బా! ఎంత బాగా చెప్పాడమ్మా ఈ మాట. అసలు దేనితోని అచ్చి దానికి బాబోయ్! ప్రమేయం అసలు ఇలా లేదండి. అవగాహన చేయించుకోవాలి మనం. నాకదే అనిపిస్తుంది అక్క. మామూలు కాదండి ఇది. అవునమ్మా. ఆ! అంటే అదేంటి అది ఆ మస్తిష్కపు యొక్క లయ అంట చూసారా? అబ్బా! హ్మ్. దాని యొక్క ఆ మస్తిష్కపు యొక్క లయ ఉంటుంది. హ్మ్. అంటే కాలరహితమైనటువంటి అనాద్యంతమైన హ్మ్. నిరంతర రక్షణ ఉంటుంది. ఒక కవచం ఎప్పుడు మీ ముందుండి హ్మ్. చూసారా దాన్నదే రక్షించుకుంటూ ఉంటుందన్నమాట. హ్మ్. అనాద్యంతమైన నిరంతర రక్షణ. చూసారా? హ్మ్. ఆహ్, మనం నిన్న రాత్రి మన చర్చల్లో హ్మ్. మీకర్థమైందా? హ్మ్. అసల మనం అనుకునే భద్రత ఎంత ఎ ఎ ఆ! ఏముందండి అసల? అవునమ్మా అది అది అసలు. మొద్దు కదా! మొద్దు కదా! అవునమ్మా. నిజంగా మీరు అవునమ్మా అది. దానికి అలవాటు పడిపోయింది కదమ్మా! దానికి ఆ! తెలియట్లేదండి. ఆ! అయ్య బాబోయ్! వహాయిలో ఆర్యవిహారంలో ఆ రోజు నేను ఉన్నాను. ఆ ఉదయం అతడి గది తలుపు తట్టాను. మిరియపు వృక్షానికి ఎదురుగా ఉంటుంది అతడి గది. 63 సంవత్సరాల క్రిందట ఆ నిగూఢమైన, ఆ అనిర్వచనీయమైన అనుభూతులకు అతడు లోనైంది అక్కడే. కృష్ణజీ తలుపు తెరిచారు. నేను వంగి అతడి పాదాలు సృజించిపోయాను. అయితే అతడు నవ్వుతూ నన్ను ఆపి చేతులు చేతులతోటి సన్నిహితంగా తీసుకొని, "ఆ రోజు విశేషంగా చెప్పుకోదగినది ఏమీ జరగలేదు. అప్పటికి అతడికి 90 నిండాయి. మరొక రోజు గడిచిపోయింది.